Audio Jungle. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఈ దేవుని బిడ్డలారా, మరిదిగో ఈరోజు వాగ్దానం ఏం సెలవిస్తుంది అంటే, ప్రభు దృష్టికి మమ్మల్ని మనం తగ్గించుకునేవారుగా ఉండాలి. హెచ్చించుకునేవారుగా ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, మనల్ని మనం హెచ్చించుకునేవారుగా ఉన్నాం. అది దేవుని విషయంలో అయినా లేదా లోకపరంగా అయినా మనం హెచ్చించుకునేవారుగా ఉన్నాం. ఎలాగంటే, నేనే గొప్పగా పాటలు పాడతాను, నేనే గొప్పగా వాక్యం చదువుతాను, నేనే గొప్పగా ప్రార్థన చేస్తాను అని మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉన్నాం. నేనే గొప్పగా దేవుని పని చేస్తాను, నేనే గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాను, లేదా నేనే గొప్పగా ఉన్నతంగా దేవుని యొక్క పనిలో సహకరిస్తానని చెప్పి మనల్ని మనమే హెచ్చించుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమని అంటే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బాగా పరిశీలన చేస్తే, ఇదే పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం బాగా పరిశీలన చేస్తే, ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అందులో ఒకడు పరిసయుడు, మరి ఒకడు సుంకరి. ఈ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన దేవుడు విని అందులో ఒకరిని మాత్రమే నీతిమంతులుగా ఎంచాడు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఇంతకీ ఎవరా ఇద్దరు ప్రార్థన చేసిన వారు అని ఆలోచన చేస్తే, లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం ఒకసారి పరిశీలన చేస్తే, అక్కడ చక్కని రీతిలో ఆయన ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని? తామే నీతిమంతులని తమ్ము అనుకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, మరి ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషులైనను ఈ సుంకర వలెనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక పరిసయుడు అనే వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా, మరిదిగో, నేను చోరులనైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఇంకా ఇతర వ్యక్తులైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకర వలనైనను లేనందువలన ఏం చేస్తున్నాను? నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అంటే నేను వ్యభిచారము చేయలేదు, దొంగతనం చేయలేదు, నేను నీ దృష్టికి అనుకూలంగానే బ్రతికాను, ఇతరుల మనుషుల వలె నేను లేను, నేను యథార్థంగానే బ్రతికాను అని ప్రార్థన చేస్తూ ఇంకా కిందకి చదువుతూ అంటాడు. ఏమనంటే, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపద అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇక్కడ చూడండి, ఈ యొక్క పరిసయుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా, మరి ఇదిగో, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను, అంతేకాకుండా నా యొక్క సంపాదన అంతట్లో కూడా 10వ వంతు చెల్లిస్తూ ఉన్నాను అని ప్రార్థన చేస్తున్నాను. అంటే ఈ పరిసయుడు గొప్పవాడే కాదా? గొప్పవాడే. మంచివాడే కాదా? మంచివాడే. పరిశుద్ధుడా? పరిశుద్ధుడే. ఎందుకనంటే వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఇహలోక మనుషుల వలె ఎవరి వలె బ్రతకలేదు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాడు, అంతేకాకుండా తన సంపాదన అంతట్లో 10వ వంతు కూడా దేవునికి ఇస్తూ ఉన్నాడు. మరి పరిసయుడు మంచివాడేనా? మంచివాడే. దేవుడు అంటే భయం భక్తి కలిగిన వాడే? భయము భక్తి కలిగిన వాడే. మరి అలాగనే మరి ఈ పరిసయుడు అవ్వాలా నీతిమంతుడు? పరిసయుడే నీతిమంతుడు అవ్వాలి. కనుక నీతిమంతుడు ఎవరయ్యారు చూద్దామా? తీయండి. ఇంకో వ్యక్తి కూడా ప్రార్థన చేస్తున్నానంట. అక్కడి నుంచి 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అబ్బా, చూడండి, సుంకరి ప్రార్థన చేస్తున్నానంట. ఏమని? అయ్యా, ఆకాశం వైపు కనులెత్తుటకు కూడా నాకు అర్హత లేదయ్యా, నాకు బలము చాలట్లేదయ్యా, అయ్యా నేను పాపినయ్యా అని ప్రార్థన చేస్తున్నానంట. అమ్మా, పాపి గొప్పవాడా? వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నవాడు గొప్పవాడా? వారానికి 2 మార్లు ఉన్నవాడే గొప్పవాడు. పాపి గొప్పవాడా? ఎటువంటి పాపము చేయలేని వాడు గొప్పవాడా? ఎటువంటి పాపము చేయలేని వాడే
గొప్పవాడు. ఇప్పుడు ఎవరు నీతిమంతులు అవ్వాలి? పరిసయుడా, సుంకరా? మనం ఆలోచన చేస్తే పరిసయుడే నీతిమంతుడు అవ్వాలి, లేదా పరిసయుడే గొప్పవాడు అవ్వాలి, అవునా? కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడు? చదవండి 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, ఎవరికంటే? పరిసయుడు కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడంట. ఎందుకని? చదవండి. తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. అబ్బా, దేవుడే చెప్తున్నాడంటే ఏమన్నా తెలుసా? ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడను, ఎవడైతే తను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గింపబడను. ఈ దేవుని బిడ్డలారా చూడండి, పరిసయుడు హెచ్చించుకున్నాడు. ఏమని? అయ్యా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదన అంతట్లో కూడా నేను 10వ వంతు ఇస్తాను, అంతేకాకుండా నేను వ్యభిచారుల వలనైనను, చోరుల వలనైనను, ఇహలోక మనుషుల వలనైనను లేనయ్యా అని తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. కానీ సుంకర అలా కాదు. ఆకాశము వైపు కనులెత్తుటకు కూడా నాకు అర్హత లేదయ్యా. అమ్మా, ఏం లేదయ్యా? చూడండి, అయితే సుంకర దూరముగా నిలబడి ఆకాశం వైపు నాకు కనులెత్తుటకు కూడా అర్హత లేదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, పాపిని నన్ను క్షమించయ్యా అంటే తను తాను తగ్గించుకుంటున్నాడు. అందుకని పరిసయుడు కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, పరిసయుడు కంటే సుంకరి గొప్పవాడిగా తీర్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గొప్పవారిగా ఉండాలి అంటే, మనము నీతిమంతులుగా ఎదగాలి అంటే, మనము ఉన్నతమైన స్థానంలో హెచ్చింపబడాలి అంటే మనల్ని మనం తగ్గించుకునేవారిగా ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకునేవారిగా కాదు, మనల్ని మనం తగ్గించుకుని దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికేవారుగా ఉండాలి. అట్టి ధన్యత దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. శ్రద్ధ గోపికతని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వెనుకలి మాటలను మిమ్మల్ని దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమేన్. వచ్చిన ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడు, సర్వాధికారమైన దేవ, నీ నామమునకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మరిదిగో ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి ఈ నామమునకు మరొకసారి స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మరిదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో నేర్చుకున్న వాక్యాన్ని మేము విడిచిపెట్టే వరం కాకుండా ఆ వాక్యానుసారంగా జీవించి దేవుడిచ్చే అనేకమైన ఆశీర్వాదములను మేమందరం పొందుకునేలానికి ఒక కృపను దయచేయండి. అవును దేవా, మరి ఈరోజు మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో, అట్టేదిగా కాకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ దృష్టికి అనుకూలంగా బ్రతికే ధన్యత మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, అయ్యా మరి యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క వీడియోను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని కోరుకుంటూ, సమస్తం నీ పాదాల సన్నిధిలో పెడుతూ నీ చిత్తమైతే మరొక పర్యాయము ఇట్టి రీతిగా కూడుకునే ధన్యత మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంగా బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.